బాబా గారేరి ఆయన తీసుకురావడానికే కదా వెళ్ళావు. ఇప్పుడు చేతులు ఒప్పుకుంటే ఎందుకు తిరిగి వచ్చావు? సక్కు సాయంత్రం కావస్తుంది. బాబా గారిని ఇక్కడ తీసుకురాకపోతే మా వదిన బావిలో దూకుతుంది. అలా జరగాలనుకుంటున్నావా? బాబా గారు వచ్చేసారు. కిందకి దిగు, దిగు మనోరమా. యమునా మీ అమ్మకి సాయం చేయి. బాబా గారు, బాబా గారు ఆశీర్వదించండి. మనోరమా, నీకిది తెలియదు. నీ కోడలు గొప్ప గుణవంతురాలు, చాలా మంచిది. అవును మనోరమా, తనని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. నాకు పట్టరాని ఆనందంగా ఉంది. ఇంత చిన్న వయసులో అర్థం చేసుకునే తత్వం ఇంకెవ్వరికీ ఉండదు. ఈ రోజు సకు జింగ్రోబా మనసు గెలుచుకుంది. ఏంటి అంటే తనేం చేసింది బాబా గారు? వాళ్ళ ఊరు మైనీలో ఉన్న పాండురంగడి దేవాలయంలో గురు జింగ్రోబా గారిని ప్రతిష్ఠించడానికి సమ్మతించింది. సకు, ఇప్పుడు ఇంకోసారి నీ కుటుంబ సభ్యుల ముందు నీ సమ్మతం తెలియచేయి. జై జింగ్రోబా. పాండురంగా, ఈ దేవాలయం చాలా అపవిత్రమైనది. ఈ దేవాలయంలోనే నన్ను చాలా దారుణంగా సక్కు అవమానించింది. కానీ ఇప్పుడు నేను తన రెక్కల్ని నరికేశాను. ఇకపై ఆ దేవాలయం నా అధీనంలో ఉంటుంది. బైరవా, రేపు ఊరి ప్రజల అందరి ముందు సక్కు ఈ దేవాలయాన్ని మనకి అప్పగిస్తుంది. ఇకపై ఇది మనకే సొంతం. నేను ఆ తరువాత కూల్చివేత యంత్రాన్ని తెప్పిస్తాను. నా స్వహస్తాలతో ఆ దేవాలయాన్ని కూల్చిపడేస్తాను. ఆ యంత్రం ఇలా ఇలా కూల్చేస్తుంది. ఆ స్థలంలో నేను అద్భుతంగా జింగ్రోబా గారి ఆలయాన్ని నిర్మిస్తాను. అది మాత్రమే కాదు, అక్కడ నాగోజీ ఆశ్రమాన్ని కూడా స్థాపిస్తాను. భారీ భారీ శబ్దాలతో ఆ గుడి నేలమట్టమైపోతుంది. జై జింగ్రోబా. పాండురంగా, స్వీకరించు. నీకు మళ్ళీ నేను వెన్న తినిపించగలనో లేదో నాకు తెలియదు. బాధగా ఉంది. పాండురంగా,
ఆ బాబా గారు దుర్మార్గుడు. ఆయన ఎప్పుడూ నన్ను ఇరకాటంలో పెడతాడు.